సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. పాలన గాలి కొదిలేసి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే సాగునీళ్లపై సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. చట్టసభలు స్పీకర్ అంటే బీఆర్ఎస్ కి గౌరవం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు బీఆర్ఎస్ లీడర్స్. సీఎం రేవంత్ రెడ్డి కాలు గడప దాటదు కానీ ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గల్లీలో హోదాను మరిచి బీజేపీ నేతలపై తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు అని ఆరోపించారు. నీళ్లు లేక పంటలెండిపోతుంటే సాగునీళ్లపై సమీక్షించకుండా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని అన్నారు. సీఎం 39 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమీ లేదన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కాంగ్రెస్ పై అసహనంతో ఉన్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. పార్టీ ముఖ్య నేతలతో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. బహిరంగ సభకు సంబంధించి పలు సూచనలు చేశారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు హరీష్. హోలీ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు హైడ్రా బాధితులు. హైదర్ షా కోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు హరీష్ ను కలిశారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు బాధితులు. న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హైడ్రా బాధితులకు ధైర్యం చెప్పారు హరీష్. అసెంబ్లీ కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చిందని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను జగదీష్ రెడ్డి అవమానించలేదని తెలిపారు. చట్టసభలు స్పీకర్ అంటే బీఆర్ఎస్ కు గౌరవం ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకుండా అసెంబ్లీని నడపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు శ్రీనివాస్ గౌడ్. ఏ మాట అన్నాడో దొరికేరా అని చెప్పి అయిపోయి సస్పెండ్ చేద్దాం, 2 రోజులు దీని మీద నడిపిద్దాం, 3 రోజులు నడిపిద్దాం, టైం పాస్ చేసే రీతిలో అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కూడా సస్పెండ్ చేసి ఇదే అంశం మీద రేపు లొల్లి చేస్తే ఇగో మీరు గొడవ చేస్తున్నారు, సభలకు అడ్డం వస్తున్నారని అందరినీ కూడా సస్పెండ్ చేసి ఇక మీరు సభ నడుపుకొని సభలో అబద్ధాలతో మాట్లాడుతూ టైంపాస్ చేసి ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే రీతిలో ఈ సభను ఉపయోగించుకునే విధంగా అనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్ రెడ్డి పిఎస్ లో కంప్లైంట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. నిరసనలు తెలిపి సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.